సో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆ ముఖ్య ఆ ముఖ్య నేత చెప్తేనే మేము చేసామని చెప్తున్నారు కదా. ఆ ముఖ్య నేత అంటే ఎవరు? కేసీఆరా, కేటీఆరా, హరీషా, లేకపోతే సంతోషా, లేకపోతే ఇంక వీళ్ళు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు చెప్తే ఒక ఐజీ స్థాయి అధికారి కింది వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్, జరగదు అది. కేసీఆర్ చెప్పినరా, లేకుంటే కేసీఆర్ ఆయన నమ్మిన బంటుకు చెప్పి ఈ 2-3 వ్యక్తులే ట్యాప్ చేయమని ఆయన ఏమన్నా ఆదేశాలు ఇచ్చిండా, లేకుంటే ఆయనకు తెలియకుండా ఈ ఎవరైతే మొత్తం షాడోగా నడుపుతున్నారో వాళ్ళు ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు ఎవరి పేర్లు వాళ్ళు ఇచ్చేసుకొని వీళ్ళకు ఆదేశాలు ఇచ్చిండ్రా అనేది బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు అనిపిస్తుందా మీకు? ఏదైనా జరగచ్చు అండి, ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు రావు గారు. ప్రణీత్ రావు తోటి స్టార్ట్ అయింది మేడం, ఆ తర్వాత భుజంగరావు, తిరుపతి అన్న, ఇప్పుడు రాధాకిషన్ రావు, పారిపోయిన వాళ్ళు ఇంకా ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి చెప్తుంది ఒకటే కదా, ఎవరో ఎక్స్-పర్సన్ చెప్పారు మేము చేసాం, ఆ ముఖ్య నేత చెప్పారు మేము చేసాం అంటున్నారు. అంటే దట్ మీన్స్ ఆ ముఖ్య నేతని ఎవిడెన్స్ తోటి పట్టుకునే దిశగా వెళ్తున్నట్టు అనిపిస్తుందా ఈ మొత్తం వ్యవహారం? డెఫినెట్గా ఎవిడెన్స్ ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మాకు ఆదేశాలు ఈ వ్యక్తి నుండి వస్తే మేము చేశాము ఆ వ్యక్తి నుండి వచ్చింది అన్నప్పుడు ఎవిడెన్స్ ఉన్నట్టే కదా. ఎవిడెన్స్ మీన్స్ ఏమన్నా బాండ్ పేపర్ మీద రాసియాలన్నా వీళ్ళకి ట్యాప్ చేయండి అని, లేదంటే ఈయన ఫోన్ మాట్లాడి ఎవరైతే ట్యాప్ చేయమని చెప్పిండ్రో మెయిన్ కీ రోల్ లీడరు ఆయనే ప్రభాకర్ రావు గారక XYZ ఎవరికి చెప్పినో ఆ ఫోన్లో ఏమైనా ఎవిడెన్స్ ఉంటేనే ఆయన చేయించినట్ట ఏ రకంగా నాకు అదే అర్థం. ఇప్పుడు ఎవిడెన్స్ అయితే లేదు కదా, మొత్తం ధ్వంసం చేశారు కదా ఎవిడెన్స్. అక్కడ ఎవిడెన్స్ లేదు, కేవలం వాంగ్మూలాలే ఉన్నాయి ఇప్పుడు. అదేనండి, వాళ్ళు అంత డిస్ట్రాయ్ చేసేసినాము ఏం దొరకది అని అనుకుంటున్నారు. కానీ తప్పు జరిగినప్పుడు ఏదో ఒక రకంగా ఎక్కడో దగ్గర డెఫినెట్గా దొరికిపోద్ది. కానీ అది ఏది డిస్ట్రాయ్ అయి ఉంటుంది, తెలివిగా ఎవరు బయటికి రాకుండా డిస్ట్రాయ్ చేయించి ఉంటారు, తప్పు చేయని వాళ్ళను ఇరికించే విధంగా తెలివిగా ఏ రకంగా చేసి ఉంటారు అనేది ముందు తెలుస్తుంది. అది సో ఇది ఫైనలైజ్ అవుతుందా, మధ్యలోనే వీగిపోయే ఛాన్స్ ఉంది? ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ క్వశ్చన్, ఫార్ములా రేస్లో 50 కోట్లు ఏదో తీసుకున్నారు కేటీఆర్ అనే ఒక ఆరోపణ వచ్చింది మధ్యలో, దానికి సంబంధించి కూడా ఏదో కంప్లైంట్లు ఉన్నట్టుంది. ఇంకా అది పోయింది, మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చింది, ఒకటి పోయిన తర్వాత ఒకటి వస్తుంది. మరి ఏంటి అసలు? ఇది పోలేదు రావు గారు, ఫస్ట్ అది వచ్చింది, ఆ తర్వాత అనుకోకుండా ఇది వచ్చింది. ఇది వచ్చేసరికి ఇది చాలా పెద్దది, ఇది ఏదో చిన్న విషయం అనుకునేసరికి తీగలాగితే డొంక కదిలినట్టు ఇది చాలా ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది ఈ అంశము. ఇది చాలా చాలా పెద్దది, చాలా పెద్ద దాంతో పాటు చాలా జీవితాలను, చాలా పొలిటికల్ కెరీర్ ఉన్న వాళ్ళను కానీ ఏ ప్రొఫెషన్ల వాళ్ళను నాశనం చేసే విధంగా ఈ ట్యాపింగ్ జరిగింది. వాస్తవంగా ఇప్పుడు ఏ పొలిటీషియన్స్, ఏ సెలబ్రిటీలు, ఏమంటారు బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళందరూ వదిలిపెట్టండి, ముఖ్యంగా మొన్న 46 ఏండ్ల వయసులో ఒక ఉద్యమకారునిగా ఒక పార్టీ అజెండా సృష్టించిన కేసీఆర్ అనేట ఆయనను పతనం చేసే విధంగా ఈ ట్యాపింగ్ జరిగింది. కేసీఆర్ని పతనం చేసేదానికినా? మరి చెప్పిందే కేసీఆర్ అంటున్నారు కదా చాలా మంది, కేసీఆర్ చెప్తే ఇదంతా జరిగిందని. ఎవరు అన్నారు కేసీఆర్ చెప్తే అని? ఎవరు చెప్పారు? ముఖ్య నేత అంటే ఇంకా ఎవరు అనుకోవాలి, ఆయన్నే కదా. రావు గారు ముఖ్య నేత అందరు అదే అనుకుంటున్నారు, కేసీఆర్ కావచ్చు అని. కానీ కేసీఆర్కు తెలియకుండా జరిగినవి ఎంతో ఉంది. సో అంతఃపుర రహస్యాలు చాలా ఉన్నాయి అంటారా? చాలా ప్రగతి భవన్ రహస్యాలని కాదండి, అసలు అది ఫామ్ హౌస్ రహస్యాల ఏ పేరు పెట్టినా తక్కువే. సొంత భార్య మీద ట్యాపింగ్ చేయించుకున్నాడు అని అంటే ఇక వాడు ఎంత నీచ నికృష్టుడు, వాడు ఎంతకైనా ఇక నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నట్టు ఇక వాళ్ళకు నేను ఒక ఆడపిల్లని ఆ పేర్లు పెట్టలేను కానీ అంత దరిద్రులు వాళ్ళు. ఇంకా ఇప్పుడు కేసీఆర్ని అంటే రాజకీయంగా భూస్థాపితం చేయడానిక, లేదంటే అసలు సీఎం గా లేకుండా చేయడానిక, ఏంటి అసలు వాళ్ళ ఉద్దేశం? కేసీఆర్ టార్గెట్ చేశారు అంటున్నారు మీరు ట్యాపింగ్ లో. డెఫినెట్ గా అండి, ఇప్పుడు మీరు నేను మనం మహాభారతం గురించి విన్నాం కానీ మనం చదివాం కానీ చూడలేదు లైవ్ లో. మహాభారతము
అవును. పురాణం స్టోరీ గురించి. అప్పుడు శకుని ఏం చేశాడు, వీళ్ళ సైడ్ ఉన్నట్టే వండుకుంటూ వీళ్ళని నాశనం చేసేసాడు. అట్లనే ఈ శకుని గాడు కూడా పెద్దనాన్న పెద్దమ్మ పెద్దనాన్న పెద్దమ్మ అనుకుంటా ఈరోజు పార్టీని లేకుండా చేసేసి వాడు ఏదైతే చేసుకోవాలనుకున్నాడో వాడు అల్టిమేట్గా చేసుకున్నాడు. అవసరమైన రోజు వాడి గిటాన్ అవ్వడానికి ఎక్కడైనా అప్రూవర్ అవుతాడు, ఎక్కడైనా సరెండర్ అవుతాడు. వాడు వాడు ఎట్లా అంటే పండ్లు ఇచ్చిన చెట్టుని నరికేసిండు ఈరోజు. ఈయన అల్టిమేట్ గోల్ ఏంటి అతనిది? అల్టిమేట్ గోల్ ఈ ఏంటండి? సామ్రాజ్యాన్ని కూల్చేస్తారు మీరు అన్నట్టు, మరి అతనికి ఏదో ఉండాలి కదా. డెఫినెట్ గా అదే చెప్తున్నా కదండి. వాడి గోల్ కూడా సీఎం గోలే ఉండేనండి రావు గారు. వాడి గోల్ కూడా సీఎంఏ. మీ అందరికి ఇప్పుడు తెలియని విషయం మీకు కానీ ప్రజలకు కానివ్వండి, ఈవెన్ మా రేవంత్ రెడ్డి గారు కూడా ఊహించి ఉండకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ రావద్దు అని అనుకున్న ఏకైక వ్యక్తే శకునిగాడు. గవర్నమెంట్ రావద్దు ఈ టర్ము అని అనుకున్న ఏకైక వ్యక్తే శకునిగాడు. ఎవరైనా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మా ప్రభుత్వం రావాలి అని అనుకుంటారు. వాడొక్కడు తప్ప ప్రతి ఒక్కరు మళ్ళీ మేమే వస్తాము అన్న ధీమాల వాళ్ళు ఉన్నారు. ఈ ట్యాపింగ్ చేసిన వాళ్ళు కానీ అందరు కూడా లీడర్లు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మళ్ళీ బీఆర్ఎస్ ఫామ్ చేస్తుంది అని అనుకున్నారు. కానీ ఈ ఒక వ్యక్తి బీఆర్ఎస్ రావద్దు అని, దానికి ఎందుకు అని అంటే అది కూడా చెప్తాను రావు గారు. థర్డ్ టైం బీఆర్ఎస్ వస్తే డెఫినెట్గా కేటీఆర్ సీఎం అవుతాడు. కేటీఆర్ సీఎం అయితే ఫస్ట్ మెడల్ కట్టి బయటికి పోయే వ్యక్తే ఈ శకునిగాడు. ఏది ఉండదు కాబట్టి పార్టీ లేకుండా చేసేస్తే బెటర్ అని. మీకు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తారా గారు. స్టిల్ ఇప్పుడు కూడా ఇంత ఏ రకంగా నష్ట నివారణ చర్యలు తీసుకున్నా పూడ్చుకోలేనంత గతంలో కేసీఆర్ గారు అన్నారు కదా మీ మీడియానే 10 కిలోమీటర్ల లోతు పాత్ర పెడతానన్నారు కదా ఒక సందర్భంలో. 10 కిలోమీటర్ల కాదు, ఈ రోజు 10,000 కిలోమీటర్ల పాత్ర పడ్డది రోజు పార్టీ. ఆ పని చేసిందంతా ఎవరి వల్ల? విడి వల్ల కాదా? అయినా కూడా ఇప్పటికీ ఇంకా నేను ఎందుకు కేసీఆర్ ధృతరాష్ట్రుడు అంటే అప్పటి మహాభారతంలో మొన్న జడ్జికి కవిత తీహార్ జైలుకి వెళ్ళినాక జడ్జి గారు చెప్పారంట కదా, ఏవో బుక్స్ పెన్నులు స్పెక్స్ ఇంటి భోజనము అవన్నీ ప్రొవైడ్ చేయండి అని. 2 days నుంచి అవి ప్రొవైడ్ కావట్లేదు అనేది తెలుస్తుంది. లేదు పెద్ద నాన్న అంతా బాగుంది, కవితని చాలా బాగా చూసుకుంటున్నారు, అన్ని అరేంజ్మెంట్ చేసి పెట్టేసినాం, చాలా మంచిగా ఉంది, అసలు ఏమి ఇబ్బంది లేదు, అక్కడ రాజదర్పం నడుస్తుందని ఇప్పటికి కూడా ఆయన భ్రమంలోనే పెడుతున్నారు. కవిత ఇష్యూలో కూడా స్టిల్ ఇప్పుడైతే అది లేటెస్ట్ ఇష్యూ కదా రావు గారు. ఇప్పటికి కూడా కానీ పిటిషన్ వేశారు, అది కోర్టుకి పిటిషన్ వేశారు. నాకు ఏదైతే కోర్టు ప్రొవిజన్ కల్పిస్తుందో అది నాకు జైలు సూపరింటెండెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి. అదేనంటే వేసింది, కానీ మీడియాలో వచ్చిందంత రాంగు. మీడియా వాళ్ళు ఏదో వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి అన్ని ఇట్లా చూపిస్తున్నారు. ఇదంతా రాంగు, కవితకు అంతా బాగానే ఉంది, కవితకు మంచిగా అక్కడ బాగా నడుస్తుంది అని ఇంకా కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఈ నిమిషం వరకు కూడా ఇంకా కేసీఆర్ భ్రమల్లోనే ఉంచిండు వాడు. కవిత అరెస్ట్ కూడా అతనే ఉన్నాడా? కవిత అరెస్ట్ అయిందండి. కవితను ఒక ప్లాండ్ గా ఆ స్కామ్ లకు దింపిండే వాడు కదండి. ఇప్పుడు రావు గారు దానికి ఎగ్జాంపుల్, ఇక్కడ టానిక్ ఎవరిది? సంతోష్ గాడిది. ఆ అంశం నేను చెప్పేంత వరకు ఆ టానిక్ సంతోష్ గాడిది అనేది ఎవరికి తెలియదు. అందరు కేటీఆర్ అనుకున్నారు. టానిక్ అంటే కేటీఆర్, ఫారెన్ లిక్కర్ ఉండేసరికి కేటీఆర్ అనుకున్నారు. నేను కొన్ని మీడియా వాళ్ళకు అది మీరు కేటీఆర్ అనుకుంటున్నారు, కేటీఆర్ కాదు అది సంతోష్ గాడిది, వాడి టీం వాళ్ళది అని నేను చెప్పాను. చెప్పినాక తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక లైసెన్స్ మీద 11 షాపులు నడిచినాయి అనేది మనకు తెలిసింది. అంటే ఇక్కడ ఒక లైసెన్స్ మీద 11 షాపులు తీసుకుంటే ట్యాక్స్ ఎంత కొట్టినాము, ఏ రకంగా మార్జిన్స్ వస్తున్నాయి, ఇక్కడ ఓన్లీ తెలంగాణలో ఇంత ఉంది, లిక్కర్ మీద ఇంత సంపాదించవచ్చు ఈజీగా. ఇప్పుడు నీ గోల్ సీఎంఏ కదా, నువ్వు మంచిగా ఢిల్లీలో ఎట్లాగూ నువ్వు సీఎం బిడ్డవు, నువ్వు ఆల్రెడీ ఎక్స్-ఎంపీవి, నీకు ఉంటుంది ర్యాప్, కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఆయన్ను మనం ఈజీగా డ్రాప్ చేయవచ్చు అని కవితను డైవర్ట్ చేసేసి ఇక్కడ ఉంటే కవిత సంతోష్ వాళ్ళిద్దరు ఒకటే, శకునిగాడు. ఇప్పుడు శకునిగాడికి హరీష్ అయినా
రైవాలిటీ ఉంది, కేటీఆర్ అయినా రైవాలిటీ ఉంది. వీళ్ళిద్దరిని ఇక్కడ చూసుకుంటే నాకు ఈజీగా, ఇక్కడ వీళ్ళిద్దరిని చూసుకోవడం ఈజీ. కవిత ఇక్కడ ఉంటే ఇబ్బంది, కవితను డైవర్ట్ చేసి ఢిల్లీ దారి పట్టిస్తే ఇక్కడ నా పని నేను చేసేసుకోవచ్చు అనే దాంట్లో కవితను అట్లా ఆ రకంగా డైవర్ట్ చేసేస్తే కవిత వెనక ముందు ఆలోచించుకోకుండా ఒకటి, వీడు ఎంతసేపు నువ్వు సీఎం కావాలంటే డబ్బులు కావాలి, ఒక్కొక్కరిని 100 కోట్లు పెట్టి కొనుక్కోవాలి అనేది ఆ చెప్పడంతో ఆ పిచ్చిలో, ఆ సీఎం కుర్చీ పిచ్చిలో పడి ఈ స్కామ్లకు కవిత దిగిపోయింది. సో కవితకి సీఎం కావాలని ఎప్పటి నుంచి ఉంది? ఈ మధ్య కాలంలో వచ్చిన ఆశ, లేదంటే అంతకుముందే గోల్ ఉందా ఆవిడకి? అంటే సీఎం అనేది ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ వచ్చిందో 2014 కేసీఆర్ సీఎం అయిన పంచేలి, ఇంకా నేనే కేసీఆర్కి తెలంగాణకి ఫస్ట్ సీఎం నేనే కావాలి, మహిళా సీఎంని, మా నాన్నది కూడా నేనే కావాలి వారసురాలిగా అనేది పిచ్చి పట్టుకుంది. కానీ ముఖ్యంగా పొలిటికల్ పిచ్చి బాగా ముదిరింది ఎక్కడ అంటే 2005లో కేసీఆర్ గారు అప్పుడు లేబర్ యూనియన్ మినిస్టర్ అయినప్పుడు, సెంట్రల్ మినిస్టర్ అయినప్పుడు అక్కడ చూసి అప్పటి నుంచి స్టార్ట్ అయింది కరెక్ట్.